హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణలో ఇథనాల్ పరిశ్రమల్ని ఎప్పటి నుంచో కూడా రైతులు, గ్రామస్తులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఏమో రైతులకు ఆదాయం పెరుగుతుంది, స్థానికులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని చెప్తుంటే, పెద్దదన్వాడ కావచ్చు, నిర్మల్ జిల్లా దిలావూర్ కావచ్చు, ఏదన్నా సరే రైతులు, గ్రామస్తులు, స్థానికులు మాత్రం ప్రభుత్వం తెలంగాణలో 30 ఇథనాల్ పరిశ్రమల్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఉండగా ఎక్కడా కూడా ఒప్పుకోవట్లేదు. లేటెస్ట్ గా పెద్దదన్వాడలో ఈవెన్ కంపెనీ అక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తునే ప్రొటెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెబుతున్నట్లు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఆదాయం పెరిగే అవకాశాలు నిజంగా ఉన్నాయా? అసలు ఇథనాల్ వల్ల పర్యావరణం పరంగానే కాకుండా మిగిలిన నష్టాలేంటి? దీనివల్ల ఎలా గ్రామస్తులు గాని ఆహార భద్రత కూడా ఏమైనా ముప్పుందా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి, ఈ విషయాల గురించి ప్రత్యేకంగా పోరాడుతున్నటువంటి నేతలు ఉన్నారు. అలాగే కెమికల్ సైంటిస్ట్ బాబురావు గారు కూడా ఉన్నారు. ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు గెస్ట్ గురించి వీక్షకుల కోసం ఒక చిన్న పరిచయం. మొదట బాబురావు గారు కెమికల్ సైంటిస్ట్, అలాగే తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీకి రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. అసలు ఎథనాల్ ప్లాంట్స్ వల్ల జరిగే నష్టం గురించి కన్నెగంటి రవి గారితో కలిసి ఒక చిన్న పుస్తకం కూడా రాశారు. ఇకపోతే విజయ్ కుమార్ గారు తెలంగాణ విద్యావంతుల వేదికకి 2014 నుండి స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజా జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ నిర్మల్ డిస్ట్రిక్ట్ 2023 నుంచి ఉన్నారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా 2014 అది స్థాపించినప్పటి నుంచి ఉన్నారు. వృత్తిరీత్యా గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తూ ఉన్నారు నిర్మల్లో. ఇకపోతే జె చక్రవర్తి గారు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితికి కార్యదర్శిగా ఉన్నారు. అలాగే చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శిగా కూడా ఉన్నారు. సో ఇక చర్చ ప్రారంభిద్దాం. ముందు విజయ్ కుమార్ గారు మీతో మొదలు పెడదాము. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి, చాలా పోరాటాల్లో గమనించారు కాబట్టి, ప్రభుత్వం చెబుతున్న వెర్షన్ ముఖ్యంగా ప్రజలకి, రైతులకి ఇది లాభం, స్థానికులకు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయంటున్నారు. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ లో నిజంగా లాభాలు ఉన్నాయంటున్నారా అనుకుంటున్నారా? నిజంగా నష్టాలే ఉన్నాయా? మొట్టమొదలు బాబురావు సార్కి నమస్కారాలు సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన స్ఫూర్తి రైతాంగానికి చాలా మేలు చేస్తూ ఉంది. నిజానికి ఇథనాల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం అని మేము ఎక్కడ కూడా వ్యతిరేకించడం లేదు. కానీ ఎక్కడైతే రైతులకు నష్టం జరుగుతుందో, ఎక్కడైతే పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారో, ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారో వాటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దిలార్పూర్ మా ప్రాంతంలో పచ్చని పంట పొలాల మధ్యలో గోదావరి పక్కనే ఏర్పాటు చేయడం వల్ల మేము వ్యతిరేకం చేస్తున్నాం. నిజానికి దానివల్ల రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా లాభం లేదనేది మేము చాలా మటుకు తెలుసుకుని ఉన్నాం. చక్రవర్తి గారు మీరు చెప్పండి, ఎథనాల్ ప్లాంట్స్ ని ఎందుకు స్థానికులు ఇంతగా వ్యతిరేకిస్తూ ఉన్నారు? ముందుగా ఈ ఫెడరల్ తెలంగాణ యజమాన్యానికి మరియు రచన గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు. ముఖ్యంగా ఈ ఇథనాల్ అంటే ఏంటి అనేది మాకు బాబురావు సార్ గారి ద్వారానే ఈ విషయాన్ని మొత్తం మాకు అందినాయి. అయితే ముఖ్యంగా చిత్తనూరు ఇథనాల్ కంపెనీ ఈ ఇథనాల్ అనేది లాభం అని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు చెబుతున్నారు. కానీ రైతులు వారి అనుభవపూర్వకంగా మాత్రం ఇది నష్టమే అని చెప్పి చెబుతున్నారు. నష్టమే అని కాదు, మీరు ప్రస్తుతం చిత్తనూరు ఇథనాల్ కంపెనీని ఎవరు సందర్శించినా దాని కాలుష్యము, తీవ్రత అందరికి కూడా అక్కడ కళ్ళకు కనిపిస్తున్నాయి. కనుక అది నష్టమే అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అదే విషయాన్ని మేము ప్రజలతో పాటు కలిసి పనిచేసాం గత 4 సంవత్సరాలుగా. బాబురావు గారు మీరు చెప్పండి, ఒక సైంటిస్ట్ గా ఎథనాల్ ప్లాంట్స్ అనేవి తెలంగాణలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఒక పాలసీ ప్రకారం తీసుకొస్తుంది. అమెరికా లాంటి నేషన్స్ కి ఇది కొత్త కాదు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒకవైపు ఇది ప్రోగ్రెసివ్ గా కనిపిస్తూనే ఉంది, కానీ ఏమన్నా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? అసలు మెయిన్ వ్యతిరేకత రావడానికి ప్రాథమికంగా అనుమతులు ఇచ్చేటప్పుడు ఒక ప్లాంట్ కి పూర్తిగా అధ్యయనం చేయకుండానే అనుమతులు ఇచ్చారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఇథనాల్ ప్లాంట్స్ ఉన్నప్పుడు వాటి నుంచి ఏమి కాలుష్యం వస్తుందనే దాని మీద అక్కడిచ్చే అనుమతి పత్రంలో ఫలానవి ఇంతవరకు రావచ్చు, ఇంతకంటే ఎక్కువ అనుమతి లేదు అని వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మన దగ్గర ఇచ్చేటప్పుడు అనుమతి పత్రాల్లో అసలు ఆ కాలుష్యాన్ని చూపించటమే లేదు.
అసలు ఏమీ కాలుష్యం రాదు అన్నట్టుగా అనుమతి పత్రాలు ఇచ్చారు. ఎలా ఇస్తారు? ప్రపంచంలో జరుగుతున్నది, ఎన్నో పరిశోధనలు ఉన్నాయి, ఎంతో డేటా ఉన్నది. అందులో అమెరికాలో ఏం చేస్తారంటే ప్రతి కంపెనీ కూడా అది తన ఉత్పత్తి సమయంలో ఏడాదిలో ఎంత ఏ రసాయనాలు వాళ్ళు లిస్ట్ ఉంటుంది అనమాట. అక్కడ ఏ రసాయనాలు ఎంత మేరకు గాలిలోకి వదిలారు, పర్యావరణంలోకి వదిలారు అనేది వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ ని ఒక డేటాబేస్ గా టాక్సిక్స్ రిలీజ్ ఇన్వెంటరీ అని అందులో పెడతారు. ఆ డేటాని మనం ఇక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. అక్కడ ప్రతి ఇథనాల్ ప్లాంట్ కూడా మేము ఇంత కాలుష్యం చేస్తున్నామని రాసుకుంటా ఉంటే, ఆధునిక టెక్నాలజీ అంటారు. అమెరికాలో లేని ఆధునిక టెక్నాలజీ మన దగ్గర ఆధునిక టెక్నాలజీ వస్తుందా? అమెరికాలో ఉన్న ప్లాంట్స్ అన్ని అతి పెద్ద ప్లాంట్స్, అది పెద్ద పెద్ద కంపెనీస్ జరుగుతున్నాయి. అతి పెద్దగా ఇథనాల్ ఉత్పత్తి దేశాల్లో ప్రపంచంలో 1వ స్థానంలో ఉన్నది అమెరికా. వాళ్ళకంటే వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర కాలుష్యం లేకుండా అత్యాధునిక టెక్నాలజీ అని నిన్న మినిస్టర్ గారు చెప్పారు. ఇది అత్యాధునిక టెక్నాలజీతో పెడుతుంది, కాలుష్యమే రాదు అని చెప్పి నిరూపించమన్నాడు. రైడింగ్ కూర్చుందాం, డిబేట్ కూర్చుందాం, మీరు చూపించండి. మేము మాటలు చెప్పడం కాదు, మేము అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని మేము ముందు పెడతాం. మీరు ఏమీ లేదనే సమాచారాన్ని ముందు పెడతారా? ప్రజలు, వాళ్ళు సామాన్యులు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు విద్యావంతులు కాదు. ప్రభుత్వం ఉన్నది, పర్యావరణ చట్టాలు ఉన్నది, ప్రజలని కాపాడటానికి ఉన్నాయి. వాళ్ళు మోసపోకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది, ప్రభుత్వ అధికారులది. కంపెనీ పెట్టుకునేవాడు లాభాల కోసం ఏమి రాదని చెప్పుకుంటాడు, వాడి వ్యాపారం లక్షణం అది. కానీ వాళ్ళు సరిగ్గా నియంత్రించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ సంస్థలది. అది చేయకుండా ప్రజలను మీరు ఏమి లేదు, నోరు మూసుకోండి, మీకేం అన్యాయం జరగదని ఊరినే నోటి మాటలు చెబుతున్నారు. కానీ ఒక్క నిరూపణ అయినా చేశారా? చిత్తనూరులో 2022 నుంచి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళతో ఎవరైనా అధికారులు కూర్చుని వాళ్ళ బాధలేంటి, వాళ్ళు ఎందుకు ఇట్లా అంటున్నారు అని చెప్పి వాళ్ళతో ఎప్పుడైనా చర్చ జరిపారా? వాళ్ళకి నిజం ఇట్లా చెప్పడానికి, వాళ్ళకి కన్విన్స్ చేయడానికి ఏమైనా ప్రయత్నం జరిగిందా? లేదు. ఎందుకని? ప్రభుత్వం తన బాధ్యత ఎందుకు విస్మరిస్తుంది? జిల్లా కలెక్టర్ కానీ ఎవరు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళకి ఎన్నిసార్లు ఎంతమందికి రిప్రజెంటేషన్లు ఇచ్చారు? మీకు చెబుతాను. ఈ కింద దిలావర్పూర్లో గొడవ జరుగుతున్నప్పుడు అప్పుడు టీపీ జాక్ నుంచి అగ్రికల్చర్ కమిషన్కి, వ్యవసాయ కమిషన్కి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు మేము నిపుణుల కమిటీ చేస్తాము, మేము పరిశీలిస్తామని చెప్పి వాళ్ళ ఆఫీసులో ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు మేము సాధారణంగా చూపించాం, ఇదిగో ఈ రసాయనాలు ఈ మేరకు అక్కడి నుంచి వస్తాయి. ఆ వచ్చే రసాయనాలు కూడా ఏంటంటే, అక్కడ అమెరికాలో మీరు కనుక ఇథనాల్ ప్లాంట్ పెట్టాలంటే అక్కడ వచ్చే ఉద్గారాలన్నిటినీ తొలగించడానికి అక్కడ ఒక ఎక్విప్మెంట్ పెట్టాలి. దాన్ని ఏమంటారంటే థర్మల్ ఆక్సిడైజర్ అంటారు. కొత్తగా వాటిని ఏమంటారంటే రిజనరేటివ్ థర్మల్ ఆక్సిడైజర్, RTO అంటారు. ఎందుకంటే అది తగలబెట్టినప్పుడు ఈ రసాయనాలన్నిటినీ ఆ వచ్చే వేడి వృధా కాకుండా ఆ వేడిని ఉపయోగించుకునేది కూడా అందులో చేరిస్తే అది రిజనరేటివ్ అవుతుంది. లేకపోతే ఊరిని తగలబెడితే దాన్నేమో థర్మల్ ఆక్సిడైజర్ అంటారు. లేకపోతే ఇంకొక పద్ధతిలో, కెమికల్ పద్ధతిలో చేస్తానంటారు బయోట్రిక్లింగ్ అని ఇంకొక పద్ధతి ఉంది. ఆ బయోట్రిక్లింగ్ పద్ధతిలో కూడా తొలగించవచ్చు. ఆ తొలగించినప్పుడు థర్మల్ ఆక్సిడైజర్లో 99% వరకు ఉన్నటువంటి ఈ ఉద్గారాలను తొలగిస్తుంది. ఆ 0.1% కూడా, ఆ 1% కూడా అది చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి వాళ్ళు డిక్లేర్ చేసినవి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల వాళ్ళు 200 కేజీలు మిలియన్ లీటర్ల ఉత్పత్తికి 200 కేజీల చొప్పున ఈ వెయిట్కి వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇక్కడ ఇప్పుడు ధన్వాడలో పెట్టే ప్లాంటు 200 KLD అంటే రోజుకి 2 లక్షల లీటర్లు. 2 లక్షల లీటర్లు 330 రోజులు పనిచేస్తుంది ప్లాంట్ అనుకుంటే, ఒక 35 రోజులు జనరల్గా మెయింటెనెన్స్ వాటి కోసం తీసేస్తారు. 330 ఇంటూ 2 లక్షలు వేస్తే 660 లక్షలు. 660 లక్షలు అంటే ఎన్ని మిలియన్లు అవుతుంది? 66 మిలియన్లు అవుతుంది. అంతే కదా? 66 మిలియన్ టన్నులు, మిలియన్ లీటర్లు ఉత్పత్తి చేస్తుంది. 66 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసేది 66 ఇంటూ 22 ఒక క్వశ్చన్ మధ్యలో
ఎథనాల్ ని ఇదివరకటి వరకు కూడా చెరుకుకి మొలాసిస్ ఇలా చేశారు. ఇప్పుడు ఈ ఆహారం ఉత్పత్తి ఇది యాడ్ చేస్తున్నారు కదా మొక్కజొన్న. దీనివల్ల రైతులకు ఉపయోగం ఉందని చెప్తున్నారు. ఎక్కువ రైతులు అమ్ముకోవచ్చు, వాళ్ళకి ఆదాయం దొరుకుతుందని యాంగిల్ ఎలా చూడొచ్చు? అమ్మ సరే, అదే కదా, మీరు ఇన్ని ఇథనాల్ ప్లాంట్స్ వచ్చినాయి, ఉత్పత్తి చేస్తున్నాయి కదా, రైతుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి వడ్లు కొన్నారో చూపించమనండి. ఏ రైతు దగ్గర నుంచి వడ్లు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు? చిత్తనూరులో ఆ చుట్టుపక్కల రైతుల దగ్గర నుంచి 1 కిలో బియ్యం వడ్లు కొన్నారా? కొనలేదు. ఎక్కడ కొన్నారు? ఎవరి దగ్గర కొన్నారు? ప్రభుత్వం దగ్గర నుంచి సబ్సిడీ రేటుకి తీసుకుంటున్నారు. నువ్వు వడ్లు ధర ఎంత ఉంది ఇవాళ? ఎంఎస్పి ఎంత అంటే 1600 సంథింగ్ లైక్ దట్. మరి 1600 పెట్టి కొని వాళ్ళు బియ్యం ఆడించుకుంటే ఎంత బియ్యం వస్తుంది? బియ్యం ధర ఎంత అవుతుంది? ఎఫ్సిఐ బియ్యమే వాళ్ళు చెప్పేది 39 రూపాయలు పడుతుంది అంటున్నారు కిలో. 39 రూపాయల చొప్పున నువ్వు కిలో బియ్యం కొంటే యాక్చువల్గా ఉత్పత్తి చేసేది సబ్సిడీ లేకపోతే ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 2.22 కిలోల బియ్యం కావాలి. 2.2 అంటే ఎంత అవుతుంది? 40 × 80 88 రూపాయల దాకా అవుతుంది. 88 రూపాయలు నువ్వు కొనేది ఎంత ఇథనాల్ని? 64 రూపాయలకి. 88 రూపాయలు ముడిసరుకే అవుతుంటే అది అసలు కంపెనీ ఎట్లా నడుపుతుంది? అక్కడ మన వ్యవసాయ కమిషన్ ముందుకు వెళ్ళామన్నా కదా, అప్పుడు ఒక కంపెనీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. వాళ్ళు చెబుతుంది ఏంటంటే మాకు నెల నెల మేము నష్టంతోనే నడుపుతున్నామని చెప్పారు. మేము నడపకపోతే ఇంకెక్కువ నష్టం వస్తుంది, అందుకని నడుపుతున్నాము. నెలకి ఎన్నో కోట్ల నష్టం, 1 కోటి రూపాయలు 2 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. మీరు ఎందుకు నడుపుతున్నారు? మరి దాని మీద అంత ఒత్తిడి ఎందుకు చేస్తున్నారు? అందులో ఏమి మతలబ్ ఏమున్నది? అది నిజంగా అంత మంచిదైతే అమెరికాలో మొక్కజొన్నల్ని రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా కొంటారు కంపెనీల వాళ్ళు. అక్కడ మళ్ళీ ప్రభుత్వం కూడా రైతులకు సబ్సిడీ ఇస్తుంది. అందువల్ల రైతులు అక్కడ ఇథనాల్ కావాలని కోరుకుంటారు. అక్కడ ఇథనాల్ ఈ మొక్కజొన్నలు ఖరీదు పెట్టిన దానికంటే ఇథనాల్ ఎక్కువ అమ్ముడుపోతుంది కనుక వాళ్ళకి అక్కడ లాభదాయకంగా ఉంటుంది. అక్కడ కూడా లాభం అంటే సబ్సిడీలతోనే లాభం వస్తుంది. ఇక్కడ మన దగ్గరికి ఏంటంటే అసలు ముడి పదార్థాల ఖర్చే ఉత్పత్తి కంటే ఎక్కువ అవుతుంది కనుక అసలు ఇది ఎలా లాభదాయకమో ఎవరినైనా చెప్పమనండి. ఎట్లా ఎందుకు దీనికి అనుమతులు ఇస్తున్నారు? అందులో ఇంకొకటి కూడా మనం గమనించాలి. రైతులకు మేలైతే ఇవాళ మీరు 740 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. 740 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేయాలంటే ఎంత బియ్యం కావాలి? మేము లెక్కేస్తే దాదాపు 1.7 కోట్ల టన్నులు కావాల్సి వస్తుంది. అంత కావాల్సి వస్తే అంత బియ్యం ఉత్పత్తి అదనంగా ఉన్నదా? అంత బియ్యం ఉత్పత్తి చేయాలంటే దానికోసం ఎంత అదనంగా భూమిని వ్యవసాయంలోకి తీసుకురావాలి? ప్రజల ఆహార అవసరాలు తీరుస్తూ ఇది ఎక్స్ట్రా అవసరం కదా. ఈ ఎక్స్ట్రా అవసరానికి ఎంత భూమిని తేవాలి? ఆ భూమిని తేవాలంటే మళ్ళీ దానికి ఇరిగేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఆ మొత్తం పెట్టుబడి అంత భూమిని చేసినందువల్ల మామూలు బీడు భూముల్ని వ్యవసాయ భూములుగా మారిస్తే అందులో వచ్చేంటే అదనపు కర్బన ఉద్గారాలు ఎంత? వీళ్ళు ఎంతసేపు ఏం చెబుతున్నారు? 3 కారణాలు చెబుతున్నారు ఇథనాల్ తేవటానికి. ఒకటి, మనకి ఇంధన కొరత ఉన్నది, మనం దిగుమతి తగ్గించుకోవటం కోసం ఒక 20% ఇథనాల్ పెట్రోల్లో కలుపుతామని చెప్తున్నారు. ఓకే, కలుపుతాము. కానీ మనం ఇప్పటికే 86% వరకు క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్లోకి ఇథనాల్ కలుపుకొని చేయటంలో విజ్ఞత ఏమిటి? అసలు మొత్తం ప్రత్యామ్నాయ ఇంధనం చూడాలి. కానీ మన వనరులు తగ్గిపోతున్నాయి. త్వరలోనే మనం 100% దిగుమతి చేసుకోవాలి. 100% దిగుమతి చేసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటది? అది ఆలోచించకుండా త్వరలో మనం దీని నుంచి వదిలించుకుంటానికి చూడటానికి బదులు ఇంకో అదనంగా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 300-400 ఇథనాల్ ప్లాంట్లు కూడా దేశం నెత్తి మీద వేసుకుంటే రేపు పొద్దున పెట్రోల్ అమ్మలేకపోతే ఆ 400 ప్లాంట్లు మూతపడితే దివాళా తీస్తే అది ఎవరి మీద భారం పడుతుంది? బ్యాంకులు దివాళా తీస్తే కదా. బ్యాంకులు దివాళా తీయటం అంటే మన ప్రజల మీదే భారం పడుతుంది కదా. ఆ మాట మాట్లాడటం. రెండోది, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి ప్యారిస్ ఒప్పందం కోసం అని చెప్పారు. కర్బన ఉద్గారాలు తగ్గవు అనేది శాస్త్రీయంగా నిరూపించిన విషయము. అది లేదు, ఎక్కడా లేదు. ఎక్కడ ఏ లెక్కల ప్రకారం చూసినా వాడిని అడిగాము. నేను ఈ కమిటీలకు అనుమతి, ఈ ప్లాంట్లకు అనుమతి ఇచ్చిన కమిటీల చైర్మన్ ఆయన ఒక ఆర్టికల్ రాశాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. రాసినప్పుడు ఆయనకి నేను ఉత్తరం రాశాను, అయ్యా నువ్వు ఇది క్లెయిమ్ చేశావు,
దీనికి లెక్కలు ఉన్నాయా నీ దగ్గర, దీన్ని వివరించగలవా అని రాశాను. ఓ ఎస్ డెఫినెట్లీ, నేను చాలా బిజీగా ఉన్నాను, ఒక కొద్ది రోజులు అయిన తర్వాత పంపిస్తాను అన్నాడు. ఇప్పటికి 8 నెలలు అయింది. ఇంతవరకు 2 సార్లు రిమైండర్ పెట్టినా ఆన్సర్ లేదు. ఎందుకంటే అవన్నీ తప్పుడు లెక్కలు. వాళ్ళు ప్రభుత్వానికి కొంతమంది సలహాలు ఇచ్చారు, ఆ సలహాలను సమర్థించుకోవడం కోసం తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు అంతా. తర్వాత ఇటువంటివి చాలా ఉన్నాయమ్మా. మరి టైం ఉందో లేదో నాకు తెలీదు. విజయ్ కుమార్ గారిది కూడా విజయ్ కుమార్ గారు చెప్పండి మీరు. ఎందుకంటే ఇప్పటి వరకు సమాజంలో ఏదైనా సమస్య వస్తే ప్రజలు లేదా ఒక సెక్షన్ వాళ్ళు అంత విస్తృతంగా రైతులు గాని స్థానికులు గాని త్వరగా ఎదురు తిరగరు. కానీ మీరు ఆల్రెడీ నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఈ పోరాటాన్ని చూశారు కాబట్టి ఈ ప్లాంట్ కి వ్యతిరేకంగా వీళ్ళలో ఆ మొబిలైజేషన్ గానీ అవేర్నెస్ గానీ ఎలా వచ్చింది, అసలు ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది నిర్మల్లో? మీరు ఆల్రెడీ నేను పనిచేస్తున్నారు చెప్పండి. నిజానికి ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేటప్పుడు ప్రజలకు ఏం చెప్పిండ్రంటే ఇథనాల్ ఫ్యాక్టరీ అని కూడా ఎక్కడ చెప్పలే. సీడ్స్ కంపెనీ అనేది వాళ్ళకు తప్పుదోవ పట్టించింది. ఆ సీడ్స్ కంపెనీ ఏర్పాటుతో పాటు రైతులకు మేలు జరుగుతుంది, మీ వడ్లన్నీ కూడా మేమే తీసుకుంటాం, మీ ప్రాంత ప్రజలందరికీ కూడా మేము ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికింది. కానీ తర్వాత అది ఇథనాల్ అని తెలిసిన తర్వాత రైతులకు ఒక ఆలోచన వచ్చింది, మొత్తం ఎందుకు వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అని. కాబట్టి ఇథనాల్ అంటే ఏంది అని తెలుసుకోవడానికి చిత్తనూరు ప్రాజెక్టు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి చాలామంది అంటే గ్రామాలే బస్సులు తీసుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ ప్రాంత రైతులతో మాట్లాడుకొని ఆ చుట్టుపక్కల వాళ్ళ అవస్థలు ఏంటి అని తెలుసుకున్న తర్వాతనే వీళ్ళందరూ నిజానికి ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల రైతాంగానికి కాదు ఆ పూర్తి ప్రాంతానికి కూడా నష్టం జరుగుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈ రైతుల తిరుగుబాటుకు అనేది ముందుకు వచ్చింది. నిజానికి పురుషుల కంటే ఎక్కువ మహిళలు తర్వాత పిల్లలు కూడా వాళ్ళ జీవితాలే పరంగా పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు తెగించి ముందడు నడిచిన అవసరం అక్కడ ఏర్పడింది. వాస్తవానికి ఏంటంటే ఇథనాల్ ఫ్యాక్టరీతో నష్టాలే కాకుండా నీటి సమస్య కూడా చాలా ఉంది. ఏదైతే సాగు కోసం నీరు తీసుకునే పరిస్థితులు ఉన్నాయో కెనాల్ నుండి, దాంట్లో చాలా మటుకు ఈ ఫ్యాక్టరీ వల్లే దాన్ని తన్నుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే చిన్న రైతులు, సన్నకారు రైతులు వాళ్ళు బోరు బావులతో మోటార్లతో నీళ్ళు తీసుకుంటారు. వీడేమో పెద్ద కెనాల్తోనే పెద్ద ఎత్తున నీటిని చోరీ చేస్తూ ఉంటే రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళ పంట పొలాలకు కూడా నష్టం కలుగుతాయనే ఆలోచన కూడా జనాలలో వచ్చింది. అంటే ఒక రకంగా చూస్తే ఈ వడ్లు కొనే పరిస్థితి ఇథనాల్ ఫ్యాక్టరీ ఉండదు, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు, ఆ నీటి సమస్య ఏర్పడుతుంది, దాంతో విపరీతమైన కాలుష్యం వచ్చి ఆ కాలుష్యంతో ఆరోగ్యాలు దెబ్బతిని జీవితాలే పరంగా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎక్కడైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఈ చిత్తనూరు ప్రాంతంలో ఏర్పడ్డదో లక్షల రూపాయల ధర పలికే భూములన్నీ కూడా ఇవాళ బీడు భూములుగా మారుతున్నాయి. వాటి కొనే పరిస్థితులు ఎవరు లేరు. మరి ఇక్కడ దిలార్పూర్ నిర్మల్ ప్రాంతంలో అయితే కోట్ల రూపాయలు పలుకుతాయి ఒక్కొక్క ఎకరం. మరి అటువంటి భూముల్ని వాళ్ళు నష్టపోవడానికి కూడా జనాలు ఇష్టపడిన స్థితిలో ఇక్కడ ఉన్నది. నిజానికి దిలార్పూర్, గుండంపల్లి ఈ గ్రామాల ప్రజలు ఇక్కడ ప్రాంతంలో బంగారం లాంటి భూములు, అంటే వాళ్ళు ఏ ఇంట్లో చూసినా బంగారం వాసన వస్తుంది. మరి అటువంటి రైతులు రేపు పొద్దున ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయి కడు బీదరికంలో వెళ్ళిపోతే మా భవిష్యత్తు ఏందని ఆ ఆలోచనతోనే వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. చక్రవర్తి గారు మీరు చెప్పండి. విజయ్ కుమార్ గారు చిత్తనూరులో జరిగినటువంటి, ఇక్కడ జరిగిన మీ ఏరియాలో జరిగినటువంటి దాన్ని ఈ నిర్మల్ డిస్ట్రిక్ట్ లో జరిగినటువంటి ప్రజలు ఏం జరిగిందని కాన్సిక్వెన్సెస్ తెలుసుకుని ఎదురు తిరిగారు, అక్కడ ఇచ్చేశారు. సో మీ ప్రాంతంలో మొదటిసారి ఇక్కడ జరిగినప్పుడు ప్రజలు ఇథనాల్ ప్లాంట్ యొక్క నష్టాలను ఎలా గుర్తించారు, అక్కడ ఆ ఉద్యమం ఎలా జరిగింది? ఇథనాల్ అనే ఈ పేరు దగ్గరనే చాలా కన్ఫ్యూజన్ రైతుల్లో ఉంది మేడం. ఎందుకంటే ఏ కంపెనీ ఎక్కడ ప్రారంభించినా కూడా మొదలు తెలియని రైతులు ఇథనాల్ అంటే ఆ వర్డ్, ఇథనాల్ అంటే సరే మాకు రైతులకు సీడ్స్ ఇచ్చే కంపెనీ కదా అని ఒక కన్ఫ్యూజన్. తర్వాత కంపెనీ యాజమాన్యం కూడా ఆ విషయాన్ని తెలిసి దాన్ని మభ్యపెట్టి మేము ఇథనాల్ కంపెనీ పెడుతున్నాము, పండ్ల తోటలు పెడుతున్నాము, మీకు ఉపయోగపడే విత్తనాలు ఇస్తామని చెప్పి చిత్తనూరులో ప్రారంభించిన విషయం మనందరికీ తెలుసు. అట్లా పెట్టిన క్రమంలో మొదలు ఈ ఇథనాల్ అనేది E20 ఇథనాల్ అనేది నీటిని తర్వాత వ్యవసాయ భూమిని కేంద్రంగా చేసుకొని కబ్జా చేయడానికి కోసమే తీసుకొచ్చారని మేము చెప్పదలుచుకున్నాం. ఎక్కడైతే నీటి సోర్స్, వాటర్ యొక్క సోర్స్ ఎక్కడైతే ఉందో, కృష్ణానది కావచ్చు, తుంగభద్ర కావచ్చు, గోదావరి కావచ్చు, ఈ నదులను కేంద్రంగా చేసుకొని ఇథనాల్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా ప్రజలకు ఈ తాగునీరు సమస్య వస్తుంది. తర్వాత ఇప్పుడు చిత్తనూరు దగ్గర చూస్తే మనము
ఆ కంపెనీ పక్కనే మన్నేవాగ్ అని ఉంటది. ప్రతి వర్షాకాలము మొత్తం 500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇథనాల్ కంపెనీ చిత్తనూరులో ఒక 2-3 పెద్ద బావులు తవ్వి మినిమం ఒక 30-40 ఫీట్ లోతులో ఉండే బావులు తవ్వి ఆ మొత్తం కాలుష్యమైన నీటిని ఆ బావుల్లో నింపి తర్వాత వర్షాకాలము పెద్ద ఎత్తున వరద వాగు పారుతున్న క్రమంలో ఆ మొత్తం దాంట్లో వదిలేస్తున్న పరిస్థితిని మేము గమనించినాం. అట్లా మొత్తం నీటి కాలుష్యం కావడము, ఆ తర్వాత అక్కడ నుంచి అది ఆ మన్నెవాగు కాస్త కృష్ణా నది దాకా రామన్పాడ్ డ్యామ్ లో కలుస్తుంది. రామన్పాడ్ డ్యామ్ నుంచి కృష్ణా నది దాకా కాలుష్యం అవుతుంది, శ్రీశైలం దాకా కాలుష్యం అవుతుంది. ఆ మొత్తము ఆ నీళ్లలో పశువులు గాని మనుషులు గాని ఆడుకుంటే పశువులు చనిపోయినాయి. తెలియని పిల్లలు ఎవరైనా ఆ నీళ్ళల్లో ఆడుకుంటే, చిన్న చిన్న వాగుల్లో ఆడుకుంటే పిల్లలకు అనేక చర్మ రోగాలు వచ్చినాయి. ఆ నీటిని తాగిన జింకలు చనిపోయాయి, చేపలు విపరీతంగా చనిపోయాయి. ఇవన్నీ కూడా రికార్డ్ అయినప్పటికీ కూడా ఈ ఏవైతే ప్రభుత్వ సంస్థలు కానీ కాలుష్యానికి సంబంధించిన కాలుష్యక తెలంగాణలో ఉన్న కాలుష్యక బోర్డు కానీ ఎవరు చర్యలు తీసుకోలేదు. మేము సపరేట్ గా ప్రత్యేకంగా పోయి కూడా ఆ కాలుష్య నియంత్రణ మండలిలో పోయి బాబురావు సార్తో పాటు పోయి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఈ కంపెనీ నుంచి కాలుష్యం వస్తుందని చెప్పి వాళ్ళు రిటర్న్ గా ఇచ్చినప్పటికీ కూడా స్థానిక అధికారులు కానీ ప్రభుత్వాలను ఏలుతున్న అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఆ చుట్టూ పరిసర గ్రామాల ప్రజలు కంపెనీ చుట్టూ వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా మహిళలు రైతులు ఒక రోజంతా ఆ చేన్లలో పని చేయాలంటే ఆ కంపెనీ వదిలే కాలుష్యాన్ని పీల్చుకోలేక పని చేసుకోలేక కొంత తల తిరిగినట్టు కావడము, వాంతులు కావడము, ఇట్లాంటి పరిస్థితిని ప్రస్తుతము చిత్తనూరు దగ్గర ఉన్నాయి. ఇవన్నీ విషయాలు కూడా తెలుసు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ ఈరోజు చూశాను నేను. ఆయన ఏమంటున్నాడు, చిత్తనూరులో పెట్టింది పాత టెక్నాలజీ, ఇక్కడ పెద్ద ధనవాడలో పెట్టింది కొత్త టెక్నాలజీ అనే విధంగా రాసినట్టు నేను అర్థం చేసుకున్నాను. మరి చిత్తనూరులో పాత టెక్నాలజీ అయితే మీరు దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మీ నాయకులు మీ స్థానిక ఎమ్మెల్యేలంతా మేము అధికారంలోకి వస్తే చిత్తనూరు ఇథనాల్ కంపెనీ రద్దు చేస్తామని మేము పిలవకపోయినా వాళ్ళు వచ్చి మా బహిరంగ సభల్లో మాట్లాడి ప్రకటించారు. ఈరోజు వాళ్ళు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ రైతులపై వద్దని మాట్లాడిన రైతులపైన రౌడీ షీట్లు పెట్టి 100 మంది 100 మంది రైతులను పోరాట కమిటీ నాయకులను జైల్లో పెట్టి నిర్బంధించారు. మరి అధికారంలోకి వచ్చింది మీకు రద్దు చేసే అవకాశం మీకు ఉన్నప్పటికీ మీరు ఎందుకు మాట్లాడతలేరు? పెద్ద ధనవాడది మంచి టెక్నాలజీ అని చెప్తున్నారు, ఇక్కడ చిత్తనూరుది పాత టెక్నాలజీ అని ఆయన చెప్పినట్టుగా మనకు ఈరోజు నేను చదివాను. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏంటిది? ఇథనాల్ పాలసీని తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము ఈరోజు పెద్ద ధనవాడలో కంపెనీ రద్దు చేయాలని మాట్లాడుతుంది, చిత్తనూరులో మాత్రము అది కంపెనీ మంచిదని చెప్పి ఒకవైపు మాట్లాడుతున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ రోజు అధికారంలోకి ఉండి మొత్తం పోరాటాన్ని అక్కడ స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఈ కంపెనీ మంచిది కాకపోతే తాళం వేసే మొదటి వ్యక్తిని నేనే అవుతా అని చెప్పి ఆ రోజు ప్రకటించి ఇథనాల్ కంపెనీకి సపోర్ట్ గా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు మీరు పెద్ద ధనవాడలో రద్దు చేయాలని చెప్పి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది? అంటే ప్రజలను అధికారం ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షం ఉంటే మరో రకంగా మాట్లాడుతూ మీరు ప్రజలను మభ్య పెడుతున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మొత్తంగా నీటిని, గాలిని, మొత్తం పర్యావరణాన్ని మాది రైతు ప్రభుత్వమే అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా రైతులను ధ్వంసం చేయడము, వాళ్ళ తాగే నీటిని, తినే తిండిని లేకుండా ధ్వంసం చేసి ఈరోజు ఆహార కొరత ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అక్కడే పక్కనే ఉన్న కోయిల్ సాగర్ నుంచి 1 TMC నీటిని ఆ చిత్తనూరు ఇథనాల్ కేటాయించారు. అది సాగునీటి. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుదాం, అందుకని షార్ట్ గా చెప్పాలి. మొత్తంగా ఏంటంటే మేడం, ఎవరు అధికారంలోకి వచ్చినా ఇథనాల్ కంపెనీలకు మద్దతుగా ఉంటున్నారు. ప్రజల ఓట్ల కోసము వాళ్ళ అధికారం కోసం మాత్రమే మద్దతుగా తెలుపుతున్నట్టు ఉంటున్నారు తప్పిస్తే ఇథనాల్ పాలసీల పైన ఈ బీజేపీ గాని కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ తమ వైఖరి ఏందో స్పష్టం చేస్తలేరు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 10 రూపాయలకే లీటర్ ఇథనాల్ అని ఇస్తా అని చెప్పి ప్రకటించాడు గతంలో 2022లో. ఇప్పుడు బాబురావు సార్ చెప్పాడు
అసలు కనీసం రైసే ఒక లీటర్ ఇథనాల్ కి 2.5 కిలోల రైస్ కావాలి, 4 లీటర్ల నీళ్లు కావాలి. మరి వీళ్ళు 10 రూపాయలకు 15 రూపాయలకు ఇథనాల్ 1 లీటర్ కి ఎట్లు ఇస్తారు మేడం? ఇది మొత్తం అబద్ధాలు పునాదులపైనే ఇథనాల్ పరిశ్రమలు వీళ్ళు మొదలు పెడుతున్నారు. కనుకనే చిత్తనూరు ఇథనాల్ కంపెనీ పోరాట కమిటీ ప్రజలకు చాలా స్పష్టమైన అవగాహనను 2 తెలుగు రాష్ట్రాలకు అవగాహన కల్పించడం వల్లనే వాళ్ళందరికీ తెలుసు, ప్రజలకు ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదు. అందుకే ప్రజలు దాన్ని వద్దని చెప్పి కొట్లాడుతున్నారని మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. ఆల్మోస్ట్ ఆ చర్చ ముగింపుకు వచ్చాము. ఒక క్వశ్చన్ ఒక్కొక్కరికి కన్క్లూడ్ చేసేద్దాం. ముందు బాబురావు గారు మీరు చెప్పండి, అసలు మీరు ఎథనాల్ పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు, సరైన ఐడియల్ కండిషన్స్ లో పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేయకపోవడమే ప్రాబ్లం అన్నారు. మన భారతదేశంలో పర్టికులర్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇథనాల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉన్న పరిస్థితులు కానీ, ల్యాండ్స్ కానీ, ఏరియాస్ కానీ ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? కండిషన్స్ ఏంటి? అనుకూలమైన ల్యాండ్స్ ఏంటంటే మీ ఉద్దేశం ఏంటి? ఇందాక పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఎథనాల్ ప్లాంట్స్ కి వ్యతిరేకం కాదు మేము, కానీ ఆ పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితులు కానీ, పొల్యూషన్ క్లియరెన్స్ కానీ ఇవేమీ లేకుండా చేస్తున్నారు. సో ప్రాపర్ వేలో వెళ్ళట్లేదని అన్నారు. సో అసలు ఇథనాల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆ ప్రాపర్ కండిషన్స్ ఏంటి సార్? ఇథనాల్ చేయాలంటే ఇథనాల్ టెక్నాలజీని సరిగ్గా అవగాహన చేసుకుని దాన్ని ఎలా నియంత్రించాలనే తెలుసుకుని చేయాలి. ఇది చేసేటప్పుడు టెక్నాలజీలో ఎంత ఎమిషన్స్ వస్తాయి, ఎంత కాలుష్యం వస్తుంది అనే దాని పట్ల 0 చూపిస్తున్నారు అనుమతి పత్రాల్లో. 0 కాలుష్యంతో ఇథనాల్ ప్లాంట్స్ నడుస్తాయి అనే అసలు ఆలోచన ప్రభుత్వానికి ఎలా వచ్చింది, ఆ నిపుణులకు ఎలా వచ్చింది? మనం ఛాలెంజ్ చేద్దాం. ఆ నిపుణుల కమిటీ ఎవరైతే అనుమతులు ఇచ్చారో ఈ కంపెనీలకి అప్రైజల్ చేసి వాళ్ళని చూపించమందాం. కాలుష్యం రాకుండా ఇథనాల్ ఉత్పత్తి చేయొచ్చు, ఫెర్మెంటేషన్ క్రియలో ఎలాంటి విషం వాయువులు బయటికి రావు అని చూపిస్తారా? వాళ్ళు అంత దుర్మార్గంగా అన్యాయంగా అనుమతులు ఇస్తుంటే ప్రతిదానికి చట్టం అంటారు. ఇది మీరు మొత్తం మ్యానిపులేట్ చేసి సైన్స్ని ప్రజలకు సంబంధం లేదని చెప్పి తప్పుడు అనుమతులు ఇస్తుంటే, ప్రభుత్వమే అందులో భాగస్వామి అవుతుంటే మనం ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలు చూపించమనండి. ఈ మంత్రి గారు చెప్పారు కదా, పరిశ్రమల శాఖ మంత్రి గారు, మీరు ఈ కాలుష్యం రాదు అని నిరూపించమనండి. మనం కూర్చుందాం అక్కడ, చూపించమనండి. అప్పుడు మేమందరం కూడా అంగీకరించి ప్రభుత్వాన్ని సమర్థిస్తాం. నిరూపించమనండి. అలా ఏదో నోటుకొచ్చిన మాటలు చెప్పేసి గడుపుకోవటానికి ప్రజల మీద మమకారం ఉండాలి ప్రభుత్వానికి. ప్రజా పాలన అని చెబుతున్నారు వాళ్ళు. బలహీనం తరఫున ప్రభుత్వం ఉండాలి, కానీ బలవంతుల తరఫున ప్రభుత్వం ఉండి బలహీనుల గొంతు నొక్కేయటంలో అర్థం ఏంటి? వాళ్ళు సామాన్య ప్రజలు, వాళ్ళకి బ్రతకడం, ఎకరం వ్యవసాయం చేసుకుంటేనే వాళ్ళు బతుకుతారు. ఆ వ్యవసాయం చేసుకోలేని పరిస్థితులు వస్తుంటే ఇందులో నుంచి వచ్చే విషవాయువులన్నీ క్యాన్సర్ కారక వాయువులు. ఆ క్యాన్సర్ కారక వాయువులు నిరంతరంగా మీరు వదిలేస్తూ ఉంటే, ఎలాంటి నియంత్రణ లేకుండా వాళ్ళు వాసన భరిస్తూ ఉంటే ఎంతమంది అనారోగ్యం పాలవుతారు? వాళ్ళకి దాని మీద అనారోగ్యం వల్ల వాళ్ళకి పడే భారం ఎంత? అది ఎవడు తీరుస్తాడు? అసలు వాళ్ళు ఎందుకు అనారోగ్యం పాలవ్వాలి? ఎవడో కంపెనీ వాడి దగ్గర కొన్ని డబ్బులుండి పెట్టుబడి పెట్టుకోకపోతే, ఇంకొకటి కూడా చెప్పండి, ఈ పెట్టుబడి పెట్టే వాళ్ళల్లో ఎవడు పారిశ్రామికవేత్త, అనుభవం ఉన్న పారిశ్రామికవేత్త, ఎవడికి వాళ్ళ కంపెనీగా వాళ్ళకి ఈ పెద్ద నాలెడ్జ్ ఉన్నది, వాళ్ళకి ఈ ప్లాంట్లు నడపటంలో నాలెడ్జ్ ఉన్నది, పరిశ్రమలు నడపటంలో నాలెడ్జ్ ఉన్నది, వాళ్ళు వాటిని సమర్థవంతంగా నడపగలరు అని చెప్పడానికి మీ దగ్గర ఏముంది? డబ్బులు ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసేసి ఇథనాల్ పెడుతున్నారు. ఎందుకంటే అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు కనుక. ఎవడు పెట్టినాడు చూడు, అందరూ రాజకీయ నాయకులే పెట్టిన వాళ్ళు, అందరూ ఆల్మోస్ట్ ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి ఏమీ టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎంటర్ప్రినర్స్ కాదు. వాడికి అసలు ఇథనాల్ టెక్నాలజీ తెలియదు. ఎందుకంటే అక్రాస్ ద విండో అనుమతిస్తున్నారని తీసేసుకుంటున్నారు అంతే. డబ్బులు ఉన్నాయి, కొద్దిగా ఖర్చు అయితే పర్వాలేదు. ఎందుకంటే అంతకుముందు మీరు పర్మిట్ తీసుకోవాలంటే దానికి 3 నెలలు డేటా తీసుకుని ఈఐఏ రిపోర్ట్ తయారు చేసి కన్సల్టెంట్కి డబ్బులు ఇచ్చే అన్నీ ఉండేవి. అవి కూడా లేకుండా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. ప్రజలకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండా అనుమతులు ఇచ్చారు. మొట్టమొదటి సమస్య ఎక్కడొచ్చిందంటే,
ప్రజలతో మాట్లాడినందువల్ల మొట్టమొదటి సమస్య వచ్చింది. ముందుగానే ప్రజలకు ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ అని తెలిసి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నట్లయితే పరిస్థితులు వేరుగా ఉండేవి. థ్యాంక్ యూ బాబురావు గారు. విజయ్ కుమార్ గారు, ఫైనల్ చర్చ ముగింపులో ఒక క్వశ్చన్. బాబురావు గారు చెప్పారు, ఈవెన్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు, ముడి సరుకుల ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు అయినా సరే ఎథనాల్ మీద ఈ మోజ్ ఎందుకు పెరుగుతుంది? అసలు దీని మెయిన్ బెనిఫిట్స్ ఏంటి? దీని వెనుక ఉన్నటువంటి వ్యాపార రహస్యం కానీ ఆ ప్రయోజనాలు ఎలా ఉంటాయి? ఎందుకు దీని వైపు ఆప్షన్ గా ఉంది ఇప్పుడు? నిజానికి మేము అనుకునేది ఏంటంటే, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తీసుకొచ్చే లైసెన్స్లన్నీ నిజాయితీ లేదు. ఓ ప్రాజెక్టులకు దూరంగా ఉండాలని, అటవీ ప్రాంతానికి దూరంగా ఉండాలని, జంతువులు తిరగని ప్రాంతంలో ఉండాలని, పచ్చని పంట పొలాల మధ్యలో ఉండొద్దు అనేది నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఆ నిబంధనలని కూడా తుంగలో దొక్కే ఈ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తుంది మొదటి ఆబ్జెక్షన్. రెండవది, అసలు ఎందుకు దీన్ని ఏర్పాటు చేస్తుంది అనేది ఎవరికి అంతుపట్టని రహస్యమే ఉన్నది. వాస్తవానికి ఏమనుకుంటామంటే, దాని ముడి సరుకు అదంతా కూడా ప్రొడ్యూస్ చేసేదానికి ఎటువంటి సంబంధం లేదు. పెట్రోల్ కంటే ఎక్కువ రేటు ఇథనాల్ అయినప్పుడు పెట్రోల్లో కలపాల్సిన అవసరం ఏముంది అనేది మొదటి ప్రశ్న. తర్వాత పెట్రోల్లో ఇథనాల్ కలిపిన తర్వాత పెట్రోల్ రేటు ఏం తగ్గించకుండా ఎప్పుడైతే ఇథనాల్ పెట్రోల్లో కలుపుతారో ఆ వెహికల్ యావరేజ్ కూడా తగ్గుతుంది కదా. అట్లా తగ్గినప్పుడు కన్జ్యూమర్స్ కూడా ఎటువంటి లాభం లేదు. అంటే కన్జ్యూమర్కి లాభం కనబడతలేదు, రైతులకు ఏం లాభం కనబడతలేదు, మరి ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది కూడా కనబడతలేదు. ఎందుకంటే తిండి గింజలకి 20 రూపాయల కిలో బియ్యం ఇచ్చి 20 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఇథనాల్కు 10 రూపాయల కిలో బియ్యం గతంలో ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక రకంగా చూస్తే కన్సెషన్లో సబ్సిడీలతోని ఇథనాల్ ఫ్యాక్టరీలు నడపడం అనేది ప్రభుత్వానికి కూడా నష్టదాయకమే. మరి అటు ప్రభుత్వం నష్టపోతూ, ప్రజలు నష్టపరుస్తూ, కన్జ్యూమర్లు నష్టపరుస్తూ, మరి కాలుష్యాన్ని వెదజల్లుతూ, ప్రజల ప్రాణాలతో చెలగడమాడుతున్న ఈ పరిస్థితి మరి ఈ పెట్టుబడిదారులకు ఏ రకంగా మేలవుతుంది అనేది కూడా ఇలా చాలా ప్రశ్నలు మనకు కలుగుతూ ఉన్నాయి. మరి చాలా మేధావులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వీటన్నిటిని కూడా తీర్చాల్సిన అవసరం ఉందనేది మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఫైనల్ గా చక్రవర్తి గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఈ 2-3 పరిశ్రమలతో ఆగేది కాదు, తెలంగాణలో 30 పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం కూడా. కాబట్టి ఇలా ప్రతి చోట ప్రజలు ప్రభుత్వం మీద పోరాటం చేసి, యుద్ధం చేసి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆ స్కోప్ ఉందనుకుంటున్నారు? ఇప్పటికీ 3 ప్రాంతాల్లో అపోజ్ చేశారు కాబట్టి. అన్మ్యూట్ చేసుకోండి చక్రవర్తి గారు. మేడం, అయితే ఇప్పుడు చిత్తనూరు ఇథనాల్ కంపెనీని చూసినప్పటికీ, మనం అంత పెద్ద పోరాటం జరిగినప్పటికీ ఆ పోరాటాన్ని వాళ్ళ దగ్గర లాఠీ ఉంది, చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వం వాళ్ళు ఉంది కనుక వాళ్ళను కొట్టి భయపెట్టి నోరు మూయించారు. ఇదే సేమ్ ఇక్కడ పెద్దదన్వాడలో కూడా అదే జరిగింది. ఇట్లా వారు ఏది చేసినప్పటికీ కూడా ప్రజలకు ఇథనాల్ పైన ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది కనుక వాళ్ళకు బతుకో చావు అనే విధంగా ఇథనాల్ పరిశ్రమలతో తేల్చుకోవాల్సిన అవసరము అనివార్యంగా ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు ఏ కంపెనీ ఎక్కడ ఉత్పత్తి అయినప్పుడు కూడా ప్రజలందరూ చిత్తనూరుకి వెళ్ళి ఆ పరిసర గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గాలి కాలుష్యం ఎట్లుంది, నీటి కాలుష్యం ఎట్లుంది, అన్ని విషయాలను అక్కడ వెళ్ళి తెలుసుకుంటున్నారు కనుక వాళ్ళని తెలుసుకున్న తర్వాత ఆ విషయాలను వాళ్ళకు అర్థం చేసుకొని ఆ కంపెనీలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కొట్లాడతారని మేము అనుకుంటున్నాము. ఇక్కడ మొత్తం సమస్త సహజ వనరులను అన్నిటిని ధ్వంసం చేసి కేవలం 20% ఇథనాల్ కోసం చేయడం అంటే ఇది వ్యాపారమే. ఈ ఇథనాల్ కి ప్రత్యామ్నాయం సోలార్ గానీ, ఎలక్ట్రిక్ గానీ, హైడ్రోజన్ గానీ ఇలాంటివి ఉన్నప్పటికీ ఈ ఇథనాల్ ని ప్రోత్సహించడంలో వారి ఉద్దేశము ఇది వ్యాపారము, తర్వాత భూములు నీటిని మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనే ఒక కుట్ర కూడా కనిపిస్తుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. ఓవరాల్ గా ఎథనాల్ పరిశ్రమల అసలు ఏ ప్రయోజనంతో చేస్తున్నారని కూడా ఒక స్పష్టత లేదు. మోరోవర్ ముడి సరుకే ఉత్పత్తి అయిన ఇథనాల్ కన్నా ఎక్కువ ఖర్చు ఉండడం అనేది ఒక ప్రధాన సమస్య. అయినప్పటికీ ఇది వ్యాపారంగా మారడం ఒక అందుచిక్కని రహస్యం. అలాగే ఆహార భద్రత కూడా కొంత కొరత ఉందని బాబురావు గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, చక్రవర్తి గారు కానీ తేల్చేశారు. ఓవరాల్ గా ప్రభుత్వం చెబుతున్నటువంటి కోణం రైతులకు ఉపయోగపడుతుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది, అలాగే స్థానికులకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి అన్నది కూడా కొంతవరకు ఆల్మోస్ట్ అలా అబద్ధమే అని మీరు తేల్చేశారు. ఎందుకంటే మీరు ఆ ఉద్యమంలో ఆ ప్రజలకి, ఆ ప్రాంతాలకి, ఆ పరిశ్రమలకి దగ్గరగా ఉన్నారు కాబట్టి. చూద్దాం ఈ రైతుల స్థానికుల వ్యతిరేకత అన్నది ఎథనాల్ పరిశ్రమల్ని అడ్డుకోగలుగుతుందా,
ఈ హానికారక ఫ్యాక్టరీలకు ఒక చెక్ పెట్టగలుగుతుందో లేదో వేచి చూడాల్సిందే. ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు బాబురావు గారికి, విజయ్ కుమార్ గారికి, చక్రవర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.